తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖపై గత 4 రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ఖండిస్తూ హనంకొండలోని గోకుల్ జంక్షన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి నిరసన తెలిపి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ మాట్లాడుతూ మహిళల పట్ల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక తరచూ కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ మహిళల పట్ల చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ మహిళా లోకం అంతా గమనిస్తున్నారని, వారే రానున్న రోజుల్లో కేటీఆర్కి తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. కేటీఆర్ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని గుర్తించుకోవాలని బంకా సరళ సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ NSR న్యూస్. ఏమనుకుంటాను, మీరు పుట్టిన పుణ్యభూమి ఎలాంటిది? ఒక తల్లిగా మనం మహిళల్ని శ్రీ శక్తి స్వరూపిణిగా కొలుస్తాం. ఇప్పుడు దుర్గామాతకు మనం 9 రోజులు చేస్తాం. అంటే మీరు సంస్కృతుల గురించి మాట్లాడతారు, బతుకమ్మల గురించి మాట్లాడతారు, కానీ మహిళలను మీరు మర్యాద ఇయ్యరా? మహిళలకు మర్యాద ఇయ్యరా? కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి. అధికారం పోయేసరికి మీకు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, అందుకే అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళల పట్ల ఇది మీరు 4వసారి మీరు మాట్లాడడం. ఇలా మాట్లాడితే మీరు ప్రజలు మిమ్మల్ని బయట తిరగనియ్యరు. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. ఇది కరెక్ట్ కాదు. మహిళల్ని విమర్శించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మీ తల్లి మహిళ, మీకు రాఖీ గట్టి దీవించే సోదరి మహిళ, మీకు నవ్వుతూ ఎదురొచ్చే మీ బిడ్డ మహిళ, నీ జీవిత భాగస్వామి మహిళ. మరి మహిళలతోనే జీవితం కొనసాగిస్తూ మన మనుగడకు సృష్టి అయినటువంటి మహిళలను మీరు ఇట్లా కించపరచడం